పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నా, ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిగడ్డ ఒకటి 2 కలిపి కొద్దిగా ఉప్పు వేసేసి, ఇదండి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, ఇగో ఆయిల్ వేసాను చూడండి. ఒక్కొక్కటి ఇట్లా ఫ్రై చేస్తాను, చేదు ఉండదండి. ఇదండి ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేద్దామండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి. ఇదండి ఇట్లా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కారం మనం గ్రైండ్ చేసుకుంది కదా, ఇందులో వేసేసేయాలి. ఎల్లిపాయ కారం వేసుకొని దీన్ని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. పప్పు చారులో అయినా, జ్వరం వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి తింటే వేడివేడిగా. కొద్దిగా నెయ్యి వేసుకొని తినాలి. ఇంతే అండి, కాకరకాయ కారం, స్పెషల్ కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టు.